హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రాన్స్ 65 ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేశారా? డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ అచ్చం కేఎఫ్‌సీ స్టైల్‌లో అయితే వస్తాయి. మంచిగా క్రిస్పీగా ఎటువంటి ఆయిల్ పట్టుకోకుండా అయితే వస్తాయి. చాలామంది ఫ్రాన్స్ క్లీన్ చేసుకోవడానికి భయపడేసి తినడం మానేస్తా ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. దీంట్లో మంచిగా ప్రోటీను, విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా బాడీకి బూస్టర్ లాగా యూజ్ అవుతుంది. బ్లడ్‌లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని తగ్గిస్తుంది. బి12 కూడా పుష్కలంగా ఉంటుంది. బోన్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ మటన్, చికెన్‌తో పోలిస్తే ఇవి కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్టు ఫ్రాన్స్‌కున్న నీసు వాసన పోవాలంటే కొద్ది సాల్ట్, నిమ్మరసం వేసేసి బాగా క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత హాఫ్ కిలో ఫ్రాన్స్‌కొచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 ½ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని, అదే విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని, బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొన్ని క్యాష్యూ నట్స్, అదే విధంగా కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకోవాలి. కావాలనుకుంటే గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకొని వీటినైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 1 అవర్ దాకా మనం మ్యారినేట్ చేసుకున్నామనుకోండి, ప్రాన్స్ వచ్చేసి చాలా జ్యూసీగా వస్తాయి పర్ఫెక్ట్‌గా. అదే విధంగా పైన క్రిస్పీగా వస్తాయి. దీని కొరకైతే మనము ఒక ప్రిమిక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిమిక్స్ వల్లనే మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది. అదే విధంగా ఆయిల్ కూడా తాగవు ఇలా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి. చాలా వరకు ప్రాన్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం దానికున్న గ్రేవీ వచ్చేసి పాన్‌కి స్టిక్ అయిపోతా ఉంటుంది. లేకపోతే ప్రాన్స్ ఒకటికి ఒకటిగా స్టిక్ అయిపోతా ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. అందుకొరకైతే హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్ తీసేసుకొని, దాంట్లోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు, కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి ఫ్లోర్‌లో మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ప్రాన్స్ వాటిని బాగా డిప్ చేసుకోవాలి. డిప్ చేసేసుకొని బాగా హీట్ అయినటువంటి ఆయిల్ అయితే వేసేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే ఫ్రై చేసేసుకోవాలి. చాలామంది ఫ్లోర్ వచ్చేసి డైరెక్ట్‌గా మనం మ్యారినేట్ చేసుకోవడానికి ముందరనే యాడ్ చేసేస్తా ఉంటారు. దాంట్లో వెట్ ఫార్మ్ అయిపోయి ఫ్రాన్స్‌కొచ్చేసి మంచి క్రిస్పీనెస్ రాదు. అదే విధంగా దానికున్న గ్రేవీ అనేది పాన్‌కి స్టిక్ అయిపోతా ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ఆయిల్‌లో వేయడానికి ముందరనే వెంటనే ఈ విధంగా ఫ్లోర్‌లో డిప్ చేసేసుకొని వీటిని డైరెక్ట్‌గా బాగా హీట్ అయినటువంటి ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకటికి ఒకటిగా స్టిక్ అవ్వకుండగా మంచిగా క్రిస్పీగా మంచి కేఎఫ్‌సీ స్టైల్ అయితే వస్తాయి. డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగొస్తాయి. పైన వచ్చేసి మంచి క్రిస్పీనెస్ లోపలొచ్చేసి జ్యూసీగా అయితే ఉంటాయి. ఈ విధంగా ప్రిపేర్ చేశామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అచ్చం కేఎఫ్‌సీ స్టైల్‌లోనే వచ్చాయి. ఎక్కడ కూడా స్టిక్ అవ్వలేదు ఒకటికొకటి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.